హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ప్రోటీన్ రిచ్ లడ్డు డ్రై ఫ్రూట్స్తో ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే చేసేసుకోండి. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ ఆఫ్ అవిసె గింజలు వేసేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ తెల్ల నువ్వులు వేసేసుకోవాలి. ఆ రెండు ఇలా క్వాంటిటీస్గా తీసేసుకొని మనం దాన్ని రోస్ట్ చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి రోస్ట్ చేసేసుకోవచ్చు. కొంచెం కలర్ చేంజ్ అయితే అవి వేరే ప్లేట్లోకి వేసేసుకోండి. అవి చల్లగా అవ్వాలి. అంతలోపు ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు వేసేసుకోండి హాఫ్ స్పూన్. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని హాఫ్ స్పూన్ పంప్కిన్ సీడ్స్ వేసేయండి, హాఫ్ స్పూన్ వాటర్మెలన్ సీడ్స్ వేసేయండి, అండ్ నెక్స్ట్ హాఫ్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసేయండి. ఆ మూడు ఇట్లా సేమ్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. తర్వాత ఇవి కొంచెం రోస్ట్ చేసి కలర్ మారేంత వరకు రోస్ట్ చేసుకోండి. అది లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోవాలి వీటిని. ఇప్పుడు ఫ్రై చేసుకున్నవన్నీ ఇందాక ఫ్రై చేసుకున్న అన్నీ కలిపి ఒకే ప్లేట్లోకి పెట్టేసుకోండి. అవి చల్లగైపోతే మనము గ్రైండ్ చేసి పౌడర్గా చేసుకోవాలి. అవన్నీ చల్లగయ్యేలోపు మనము నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని గీ వేసుకొని ఇలా గోడంబి అండ్ బాదం అండ్ నేను ఇక్కడ వాల్నట్స్ వేస్తున్నాను. మీ ఇంట్లో పిస్తా ఉంటే కూడా పిస్తా ఇలా పీసెస్గా కట్ చేసుకొని గీలో ఇలా వేయించేసుకోవాలి. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది లడ్డూకి. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని మనము గీ వేసేసి ఇక్కడ నేను ఖర్జూర పేస్ట్ వేస్తున్నాను. లయన్ డేట్స్ యూస్ చేస్తాను నేను. దాంట్లో సీడ్స్ అన్నీ తీసేసి ఫైన్గా పేస్ట్ లాగా చేసేసి ఇలా చూపిస్తున్నట్టు గీలో మొత్తం మిక్స్ చేయాలి. అప్పుడు దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోయి కలర్ చేంజ్ అయ్యి నీట్గా ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. ఇదంతా మనం ఓన్లీ లో ఫ్లేమ్ మీద మాత్రమే చేయాలి. ఇలా లో ఫ్లేమ్ మీద ఉన్నప్పుడే ఆల్రెడీ మనం ఈ సీడ్స్ని పౌడర్గా ముందే రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా. సో లో ఫ్లేమ్ మీద ఉన్నప్పుడు మనం ఈ పౌడర్ని వెంటనే ఇలా యాడ్ చేసేస్తూ ఉండాలి. సో మొత్తం పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇలా మనం రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఒక్కసారి ఇట్లా మిక్స్ చేసేయాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసేసి వెంటనే ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వీలైనంత అంతా కలిపేసేయండి. తర్వాత కొంచెం చల్లగైన తర్వాత వెంటనే చేత్తో మనం ఆ ఖర్జూర పేస్ట్, మనం వేసిన పౌడర్, ఆ డ్రై ఫ్రూట్స్ అంతా కలిసేలాగా ఇలా చేత్తో మెల్లగా కలుపుకోవాలి. మొత్తం పౌడర్ కలిసిందని తెలిస్తేనే మనం వెంటనే ఇలా లడ్డు చేయడం స్టార్ట్ చేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డు అనేది చేయడం స్టార్ట్ చేస్తే లడ్డు ఇలాగా నీట్గా రౌండ్ షేప్గా వచ్చేస్తుందన్నమాట. సో ఇంతే అండి, లడ్డు ప్రోటీన్ రిచ్ లడ్డు. రోజుకు ఒక 1 లడ్డు తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ లడ్డు నచ్చిందా? మీరు ఈ లడ్డూని ట్రై చేసి కామెంట్స్ చేయండి ఎలా అనిపించిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.